హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. కడప కారం దోశ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు ఎక్కువ తింటే పొట్ట మండుతుందేమో అనేసి భయపడుతూ ఉంటారు. నేను చెప్పే ఈ టిప్స్తో కారం దోశ వేసుకొని ఎంచక్కా ఎన్ని దోశలో తిన్నామో తెలియకుండా కడుపు ఉబ్బేంత వరకు తినేసేంత మంచి టిప్స్ నేనైతే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. అలాగే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏం లేదు, జస్ట్ దోశ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అన్నట్టు ముందు పచ్చడి ఎలా చేసామో చూపిస్తాను. మన దగ్గర కాశ్మీరీ ఎండుమిరపకాయలు అలాగే నార్మల్ ఎండుమిరపకాయలు రెండు తీసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిరపకాయలు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు బాగా ఉడుకుతున్న నీటిలో మన ఎండుమిర్చి వేసి స్టవ్ కట్టేసి మూత పెట్టి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎండుమిర్చి అనేది బాగా సాఫ్ట్ అయ్యి మెత్తగా పేస్ట్ అవుతుంది. అలాగే కారం అన్నది ఎక్స్ట్రా కారం అన్నది ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మనకు కారం అనేది చాలా మైల్డ్గా తక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఆ ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఎర్రగడ్డలు తీసుకున్నానండి, అవి కూడా వేసుకోవాలి. చూసారు కదా పేస్ట్ ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను వేసుకుంటున్నాము. చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకాస్త ఎక్కువ తీసుకోండి. పెద్ద ఉల్లిపాయలతో అయినా చేసుకోవచ్చు, చిన్న ఉల్లిపాయలైనా చేసుకోవచ్చు, ఏ ఉల్లిపాయలతో అయినా ఈ పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే వాసన వచ్చి రానట్టు ఉండేదానికి 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బరు, తగినంత ఉప్పు తీసుకున్నానండి. చూసారు కదా, ఇవన్నీ పేస్ట్ చేసుకుంటే ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటేనే మనకు దోశ పైన అప్లై చేసేదానికి బాగా కుదురుతుందనమాట. సో మనకు కాసిన్ని నీళ్ళు అవసరం పడతాయండి మధ్యలో. ఆ నీటి కోసము మనము ఎండుమిర్చి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు వాడుకోవచ్చు. లేదంటే మీకు కారం అయిపోతుంది అని డౌట్గా ఉంటే నార్మల్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దానిపైన మనం ఒక పొడి జల్లుతామండి. అది వచ్చేసి పప్పల పొడి అనమాట. ఏం లేదండి, ఓన్లీ పప్పులు మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీన్ని నిల్వ కూడా చేసుకోవచ్చు. మనకు ఉదయం పూట్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇది పాడవకుండా ఉంటుంది. అలాగే ఇది కొన్ని రకాల వేపుళ్ళల్లో కూడా చల్లుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చేసి అయితే ఒక డబ్బాకు తీసి పెట్టుకోండి. చూసారు కదా, మన పచ్చడి రెడీ అయింది. అలాగే పప్పల పొడి రెడీ అయిందన్నమాట. ఇంకేముంది, దీనికి కాంబినేషను నేను మీకు మంచి చట్నీ కూడా చూపిస్తానండి, పల్లీ చట్నీ. సో చూసారు కదా, శనక్కాయ పప్పులు తగినన్ని తీసుకొని పెనంలో మీడియం ఫ్లేమ్ పైన వేపుకోండి. లేదంటే మన పల్లీలు పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండి చట్నీ అంత టేస్ట్గా ఉండదన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు లోపలి వరకు సమానంగా వేగుతుంది. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ లోపు మనమైతే పల్లీలకు బాగా పొట్టు తీసుకోవాలి. అలాగే వీటిని మిక్సీ జార్లో వేసి కాసింత ఉప్పు, కాసింత జీలకర్ర వేసుకోవాలి. ఎక్కువ జీలకర్ర వేసుకోకూడదు. ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసం అన్నమాట. చూసారు కదా, అవన్నీ బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఈలోపు మన పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. ఈ పచ్చిమిర్చితో పాటు ఒక 10 నిమిషాలు నానబెట్టిన చిన్న నిమ్మకాయ అంత చింతపండు, చూసారు కదా, అది కూడా వేసుకోవాలి. దీంట్లో కూడా 1-2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. దీంట్లో అయితే వెల్లుల్లి అంటే అదేనండి, తెల్లవాయ రెబ్బలు వేసుకోవాలి. దీంట్లో అయితే ఖచ్చితంగా తెల్లవాయ రెబ్బలు వేసుకోండి. మంచి వాసన వస్తుంది చట్నీ. చూసారు కదండి, మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ చట్నీ కోసము సింపుల్గా సులభంగా అలా పోపు వేసుకోండి. 3 స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, తునక వేసుకొని అది చట్నీలో వేసేయడమే అండి. మంచి కాంబినేషన్ అన్నమాట. నాకు ఎర్రకారం దోశలేకి ఈ చట్నీ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మీకు ఎర్రకారంలోకి ఏ చట్నీ తినడం ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ కారం దోశ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే కమెంట్ అయితే వేయండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి.
నాకైతే నోరు ఊరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఒక 3 దోసలు తినేస్తాను. మీరు ఎన్ని దోసలు తింటారో కూడా నాకు కమెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే. చూస్తున్నారు కదా, అమ్మ అయితే ఇలా చేత్తోనే అప్లై చేస్తుంది. మీరు స్పూన్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అది చెలాకు అంటామండి మేము, దోశ తిప్పుతాం కదా, దాంతో అయినా ఇలా అప్లై చేయొచ్చు. స్పూన్తో అప్లై చేసుకోవడం ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే సమానంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట స్పూన్తో. తర్వాత పప్పల పొడి వేసి పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే ఉంటుంది కిరాక్ అనుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే దోశ తినడానికి వెళ్ళిపోతున్నాను. సో ఇంకెందుకు, మీరు ఫ్రిడ్జ్లో ఉండే దోశ పిండి తీసి ఎర్రకారం దోశ వేసేయండి మీరు కూడా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎర్రకారం దోశ. నోరు తెరవండి.